మండలంలోని గూడెం గ్రామంలో ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 4 పథకాలను లబ్దిదారులకు మరియు రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్ల పత్రాలు అందజేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ జాయింట్ కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పథకాలు అందజేస్తున్నామన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిగా కామారెడ్డి మండలం గూడెం గ్రామం నుండి లబ్దిదారులకు అభివృద్ధి పథకాలను అందజేస్తున్నాం. ఈ రోజు గూడెం గ్రామంలో 178 ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పథకాలను లబ్దిదారులకు అందజేస్తున్నామన్నారు. రైతు భరోసా 546 లబ్దిదారులకు 1124 ఎకరాలకు 67,45,606 రూపాయలు లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా 8 మంది లబ్దిదారులకు 12,000 చొప్పున 36 మందికి ఇవ్వడం జరుగుతుందని, 61 మంది కొత్త రేషన్ కార్డులకు గ్రామ సభలో అర్హులుగా గుర్తించడం జరిగిందని, వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడ్డది. మాటలతో కాకుండా పేదలకు అభివృద్ధి పథకాలతో అందుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో చేసిన వాగ్దానాల కంటే ఇంకా ఎక్కువగానే అమలు చేస్తున్నామన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలే ప్రతిపక్షాలకు ఓటుతో బుద్ధి చెప్పాలని తెలిపారు. పంచవాట్కోరు గోదాసు శ్రీనివాస్, ఆచర్ల శ్రీశైలం, సన్నాప్రాజయ్య, కమ్మరి శంకరయ్య, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 2 మంది, చంద్ర రాజిరెడ్డి, ఈ కాగితంతో ఎన్ని వస్తాయి పైసలు? 12,000 రూపాయలు. గుచ్చుకోరు పడాలని చెప్పు. పండుగ అంటే కులాల వైజ్గా పండుగ చేసుకుంటాం. హిందూ సోదరులు అయితే దసరా చేసుకుంటాం, ముస్లిం సోదరులు అయితే రంజాన్ చేసుకుంటాం, క్రిస్టియన్ సోదరులు ఉంటే క్రిస్మస్ చేసుకుంటాం. కానీ ఇవాళ ఇది ఏం పండుగ అంటే మొత్తం ఊరు పండుగ చేసుకునే సమయం ఉంది. మనం ఎప్పుడే మీరు చూస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సందేశం ఏమని ఇచ్చినాడు? సందేశం, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అది మేము ఏ వాగ్దానాలు చేసినామో మీ యొక్క ఆశీర్వాదంతో మేము ఒకటిగా ఆ వాగ్దానాలను పూర్తి చేసుకుంటున్నాము. దాని సందర్భంగానే ఈరోజు 4 ముఖ్యమైన వాగ్దానాలు. ఈరోజు ఇవాళ పవిత్రమైన దినం, మనకు రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దినం, రిపబ్లిక్ డే నాడు మనకు 6 గ్యారంటీ స్కీమ్లలో కొత్త 6 స్కీమ్లు ప్రారంభం చేస్తున్నాము. మరి నాకు కేవలం 11 గంటగా మెసేజ్ వచ్చింది కలెక్టర్ గారి దగ్గర. నేను అప్పుడు సీఎం గారితో పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను. సీఎం గారు మేము పక్కనే కూర్చున్నాము. ఫోన్ వచ్చింది ఇటుకెళ్ళి, సార్ కామారెడ్డికి మీరు రమ్మని ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పేషి వచ్చింది, ఎక్కడికి పోవాలా అని. నేను ఎక్కడికి వద్దా మా గూడెం పెట్టుకున్నా. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. నేను గూడెం పెట్టుకున్నాను. నేను తలుచుకుంటే మా చెడ్డి రాజఖాన్ పెట్టి ఇంకా ఎక్కడన్నా పెట్టుకోవాలండే, కానీ గూడెం మీద నాకు ఈ రోజు నుంచి కాదు, అప్పుడు అన్నాల జమాన్లో కూడా వచ్చిన ధైర్యంగా. పొద్దుగాల వచ్చి నేను ఫంక్షన్ చేసి పోండి, రాత్రికి వచ్చి వాళ్ళు పలగొట్టిపోతుండే రాళ్ళని మీ ఊళ్ళో. అయినా భయపడ్డానా? మీరు ఏం అడిగినా ఇచ్చిన. మీ మండలంలో ఎక్కడ లేని అన్ని ఇల్లు 182 ఇప్పుడే బాలరాజు చెప్పిండు, మా గూడెం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినారు 182 ఇల్లు అప్పుడు ఆజమాలే ఇచ్చిన. అక్కడ వాళ్ళది వటర్ కాలనీ కూడా ఉంది కదా, వటర్ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ. ఈరోజు కూడా మీరు అడిగినంత
ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మీ అందరికి ఇల్లు ఇస్తారని కూడా ఇలా హామీ ఇస్తూ ఇక ఇందిరమ్మ ఇల్లు మీకు ఇవ్వబోతున్నాము. 178 కొత్త ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల చొప్పున, ఒకవేళ దళిత్ ఉంటే 6 లక్షలు, 3 విడతలు, ఒకటి బేస్మెంట్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో, ఫైనల్కి 3లో 5 లక్షల రూపాయలు పూర్తిగా చేస్తాం. గతంలో కూడా మనం చేసినాం. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక మీరు ఎదురు చూసినారు, ఎప్పుడు ఇల్లు వస్తుంది, ఎప్పుడు రేషన్ కార్డు వస్తుంది, ఎప్పుడు మా బతుకులు మారుతాయి, మా పరిస్థితులు ఏమవుతుంది, ఇంటికి ఒక ఉద్యోగం కూడా లేదు, మా పిల్లల చదువు ఎట్లా అని అన్నీ మీరు ఆలోచనలు ఉండేవి. కానీ నిజమైన తెలంగాణ అప్పుడు ఇచ్చింది సోనియా గాంధీదే. కానీ మీరు మళ్ళీ మేము ఎందుకు వచ్చాము, కూడా ఎందుకు బృందం పెట్టాం, ఇట్లా బాగా ఉన్నాం. గతంలో కళ్ళాల మీద రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు ఎన్నిసార్లు వచ్చిపోయారు, 2 సార్లు తిరిగిన. 15 దినాలు 20 దినాల వరకు కొనేవాడి దిక్కులే కూడా లారీనే రాకపోతుండే. ఈ సంవత్సరం ఉన్న రోడ్డు మీద వచ్చిందా మా వడ్లు కొట్టలేరని టైంకు కొన్ని ఎక్కున్నాం. పైసలు కూడా 3 దినాల లోపల పైసలు వేసిన. 500 రూపాయలు బోనస్ అన్నాం. 500 రూపాయలు బోనస్ కూడా కరెక్ట్ టైంకే సన్నవడ్లు